హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇది వచ్చేసి మనకి ట్యూస్డే వ్లాగ్ అనమాట. మార్నింగ్ 6:30కి అయితే లేచాను. ట్యూస్డే కూడా పిల్లలకు హాలిడే, నిమజ్జనం కదా, అందుకుని లేవగానే బయట అయితే గేట్ వేయరండి. గేట్ వేయకపోతే లోపల డోర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అనమాట. ఈ గల్లీ చిన్నది కదా. ఇంకా పాలైతే తీసేసుకుని నైట్ ఉన్న సామాన్లు కూడా తోమేసుకున్నాను. అయితే నేను ముందు రోజు పాలు ఇలా ఫ్రిడ్జ్లో పెడతాను కదా, మీగడ కింద వస్తుంది అనమాట. ఒక డబ్బాలో స్టోర్ అయితే చేస్తానండి. అలా 10 రోజులు అవ్వగానే నెయ్యి అయితే చేస్తాను. ఈ పాలని తోడు పెట్టేస్తానమాట. కొత్త పాలైతే పాలు కాస్తాను. పాలు కాచేసి మళ్ళీ అదే ప్రాసెస్. ఇప్పుడు ఈ తోడు కోసం అయితే తోడు కోసం తీస్తున్నాం కదా పాలు, అందులోంచి కొన్ని పాలు అయితే టీ పెట్టేస్తున్నాను అనమాట. టీ పెట్టిన తర్వాత మిగిలిన పాలన్నీ కూడా తోడు పెట్టేస్తాను. మధ్యాహ్నానికల్లా తోడిపోతుంది. సేమ్ ప్రాసెస్. ఇది తేలిగ్గా ఉండటం వల్ల అస్తమాను కింద పడిపోతుందండి. సో ఇప్పుడైతే ఒక గ్లాసు వాటర్ వేసి, ఇంకో గ్లాసు పాలు వేసి, ఒక గ్లాసు వాటరు, ఇంకో గ్లాసు పాలు వేసి, 2 టేబుల్ స్పూన్ టీ పౌడరు, 2 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తాను. 2 టైమ్స్కి వచ్చేస్తుంది అనమాట. మిగిలిన పాలు అయితే వేడి చేసేస్తున్నానండి. అయితే నిన్న పికిల్స్ బుక్ చేశానని చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్ పేజ్లోని. అస్సలు అంటే అస్సలు బాగాలేదు. అసలు ఆ ఫీడ్బ్యాక్ బాగుంటే పేరు చెప్దాం అనుకున్నానండి. మనకి ప్రమోషన్ కాకపోయినా కొంచెం బాగుందనుకోండి, ఒకరి బాగుండాలని కోరుకోవాలి కదా, కానీ అస్సలు బాగాలేదు. అందుకు నేను పేరు చెప్పాలనుకోవట్లేదు. అసలు ఏమి టేస్టీగానే లేవు. ఇంకా టీ కూడా అయిపోయిందండి. టీ అయిపోయిన తర్వాత వడగట్టేసి మా వారికి అయితే ఇస్తాను. 6కి మెలకు వచ్చినా కూడా కొంచెంసేపు అలా పడుకున్నాను అనమాట. పిల్లలకు హాలిడే కదా అని 6:30కి లేచాను. లేవగానే ఇంకా పిల్లలు లేవకముందే ఒక స్టిచ్చింగ్ వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేసాను అనమాట. ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చాను. అది మెల్లిగా అప్లోడ్ అవుతుంది. సో అంతలోపు రాత్రి ఇవి నైట్ కాసుకున్న నీళ్ళండి. ఇవి డబ్బాలు అయితే వేసేస్తున్నాను బాటిల్స్లోకి. పిల్లల బాటిల్స్లో కూడా వేయాలి కానీ సరిపోలేదు. ఇంకా తర్వాత వేడి నీళ్ళు పెట్టేస్తాను. అయితే ఈరోజు వాటర్ వస్తాయన్నమాట. ఆ వాటర్ కూడా పట్టేయాలి. అంతలోపు నేనైతే గిన్నె తోమేస్తానండి. గిన్నె బాగా తోమేసి మళ్ళీ నీళ్ళు పట్టేస్తాను. బాగా గట్టిగా తోముకుంటేనే కదా స్టీల్స్ బాగుంటున్నాయి, లేకపోతే బాగోట్లేదు. ఇలా గట్టిగా ప్రెస్ చేసేసి తోమేస్తున్నాను అనమాట. ఈ తోమేసి దీంట్లోకి వాటర్ పట్టేసి వేడి చేసేస్తాను. అయితే నేను ఒక సిస్టర్ కామెంట్ చేశారండి, అక్క బాగా లాగ్ అయిపోతుంది వీడియో అని, అందుకనే ఫాస్ట్గా పెట్టేసి క్లోజ్ చేసేస్తున్నాను మొత్తం కూడా అని. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే కనీసం ఎక్కువ పెట్టండి అక్క, మొత్తం ఫుల్ వీడియో పెట్టండి, డే వ్లాగ్ అంటున్నారు. ఇంకొంతమందికి బోర్ కొడుతుందంట. సో ఒకరోజు అలాగా, ఒకరోజు ఇలా పెడితే ఎవరు కావాల్సినట్టు వాళ్ళు చూసుకుంటారు కదా. సో వేడి నీళ్ళు అయితే పెట్టేశాను. అయితే పిల్లలు నిద్ర లేచినట్టున్నారు. ఇదిగో నిద్ర లేచి వాళ్ళ డాడీ దగ్గర అయితే కూర్చున్నారు. 8:30 అలా అవుతుంది. వాటర్ వస్తాయన్నమాట. వాటర్ కూడా పట్టేయాలి. మా వారు పడతానులే అని చెప్తే అంతలోపు నేను ఇల్లు క్లీన్ చేద్దామని చెప్పేసి ఈ పక్క బట్టలంతా కూడా ఎత్తి పెట్టేస్తున్నాను అనమాట. పిల్లలకి హాలిడే టైంలో నాకు కొంచెం వర్క్ అవ్వకపోయినా కానీ స్టిచ్చింగ్ అవుతుంది. ఎందుకంటే నేను వెళ్ళి మళ్ళీ పిల్లల్ని పికప్ చేసుకుంటాను, చదివించడాలు అవి ఉండవన్నమాట. ఇంకా హాలిడే వచ్చిందంటే వర్క్ ఏముండదు కదా, హోంవర్క్లు. సో ఆ టైం అనేది నేను స్టిచ్చింగ్ ఛానల్ మీద పెడతానమాట, లేదంటే స్టిచ్చింగ్ మీద పెడతాను. నిన్న పని అంతే ట్యూస్డే అనమాట. ట్యూస్డే అనేది పేరుకే కానీ కొంచెం వర్క్ అయితే అయ్యిందిలేండి, ఏం కాకుండా అయితే లేదు. పిల్లలతో బయటకు వెళ్ళాము, అవన్నీ చేసాము, బాగానే అయింది డే అంతా కూడాని. మా వారు కొంచెం పర్మిషన్ తీసుకుని లీవ్ కూడా తీసుకున్నారు. కొంచెం తొందరగా వచ్చేసారనమాట. పిల్లల్ని తీసుకుని నిమజ్జనం కదా, కొంచెం ముందుకు వెళ్తే అంబర్పేట సైడ్ అలా వెళ్తే విగ్రహాలు కనిపిస్తాయి. అక్కడ వెల్కమ్ సెలబ్రేషన్స్ ఉంటాయి, బాగుంటాయి అన్నమాట. అయితే మామూలుగా ఆటోల మీద కన్నా ఇలా బైక్ మీద వెళ్ళామనుకోండి, మధ్య మధ్యలో ప్రసాదాలు, వాటర్ ప్యాకెట్స్, అదేవిధంగా వెల్కము, గ్రాండ్ వెల్కమ్ అంటే మనకి వినాయకుడు వస్తూ ఉంటారు కదా, అక్కడ భజనలు అవన్నీ చేస్తారనమాట. సో దానికోసం కొంత దూరం వెళ్ళొచ్చు. మామూలుగా అయితే నడుచుకుంటూ వెళ్ళాలంటే కష్టం పిల్లలతోటి. అందుకని మా వారిని అడిగితే సరే పర్మిషన్ తీసుకుని వస్తాలే అని చెప్పేసి ఉన్నారనమాట. ఇంకా పర్మిషన్ అని చెప్పారు కానీ ఇంకా వెళ్ళలేదండి, లీవ్ తీసేసుకున్నారు. ఇంకా పిల్లలు కూడా మా మొహాలు అలా చూస్తూ ఉన్నారు. చూడండి, చూసారా, ఆకలిస్తుంది ఏమన్నా పెట్టని. ఇంకా బ్రష్ చేయించేసి 2 రకాల పప్పులు అయితే రుబ్బి పెట్టానండి. ఒకటి వచ్చేసి ఇడ్లీకి, ఇంకోటి వచ్చేసి దోశలకి అనమాట. అంటే 2 వేద్దామని చెప్పేసి, అంటే చిన్న బాబుకి ఏమో దోశ కావాలంట, పెద్ద బాబుకి ఇడ్లీ కావాలంట. నాకు కూడా టైం సేవ్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి నేను ఇంకా 2 రుబ్బేసుకున్నాను అనమాట ఒకేసారి. ఫస్ట్ ఇల్లు క్లీన్ చేయాలి. ఇల్లు క్లీన్ చేయకపోతే మాత్రం నేనేమీ పెట్టను పిల్లలకి. టిఫిన్ ఎస్పెషల్లీ ఏమైనా స్నాక్స్ పెడతానేమో కానీ టిఫిన్ అయితే పెట్టను. ట్యూస్డే రోజుని ఎంతో పని చేసినట్టుందండి, బాగా టైర్డ్ అయిపోయాను. కానీ స్టిచ్చింగ్ మీద ఎక్కువ వర్క్ చేయలేకపోయాను అనమాట. ఇంట్లో పనే సరిపోయింది, అది ఏంటో అర్థం కాదు. ఒక్కొక్కసారి అలాగే అవుతుంది.
కొన్ని పనులు ఎంత ఫాస్ట్గా చేసుకున్నా నీరసం అనిపించదు. ఒక్కొక్కసారి బాగా టైర్డ్ అయిపోతాను అనమాట. 12 అవుతే కానీ పనులు అవ్వలేదు. 12 అయిపోయింది. నేను పనులన్నీ అయ్యేసరికి, స్నానం చేసేసరికి ఇంకా భోజనం చేసాము, బయటికి వెళ్ళాము, మళ్ళీ వచ్చాము, మళ్ళీ స్టిచ్చింగ్ అనమాట. సో అంత టైం అయిపోతూనే ఉంది కానీ బాగా టైర్డ్ అయిపోయాను అనమాట. ముందులాగా లేను ఈ ట్యూస్డే రోజుని. ఇంకా పిండి అయితే బయటే పెట్టానండి. ఫస్ట్ రోజే ఫ్రిడ్జ్లో పెడుతుంటే పుల్లపెక్కిపో అది అంత టేస్టీగా ఉండట్లేదు అనమాట. కొంచెమైనా పుల్ల కావాలి కదా, అందుకని పొంగినట్టుంది, పైదాకా వచ్చింది. ఇది వచ్చేసి మనకి దోశల పిండి అనమాట. కొంచెం గట్టిగానే రుబ్బు పెట్టుకున్నాను, తర్వాత నీళ్ళు కలుపుకోవచ్చని. ఇంకోటి వచ్చేసి ఇడ్లీ పిండి, 2 వేస్తాను. ఒక 4 దోశలు, ఒక 2 రేకులు ఇడ్లీ వేస్తే ఏది కావాలంటే అది తింటారు. తర్వాత ఇడ్లీ పిండి చూపిస్తాను చూడండి. బాదంలు కూడా కొంచెం నానబెట్టాను పిల్లలకి. ఇది ఇడ్లీ పిండి. సో మొత్తానికి మాకు 4 డేస్ వస్తుందండి ఇలా చేస్తే. ఇవి 2 డేస్, అది 2 డేస్ అనమాట. 4 డేస్ వస్తుంది కదా. ఇంకో 2 డేస్ ఉప్మా ఒకరోజు, అవసరం అనుకుంటే పూరీలు ఒక రోజు, అలా 7 డేస్ కవర్ అయిపోతుంది. నేను పిండి రుబ్బితే ఇట్లానే రుబ్బుతాను, 2 పూటలకు సరిపోయేటట్టు. లేదంటే అస్తమాను గ్రైండర్ పెట్టాలి, అవి కడగాలి అంటే కొంచెం ఇబ్బందే కదా, అందుకని. సో దీంట్లో ఉప్పేసేసానండి. ఉప్పేసేసి కొంచెం వాటర్ వేసి బాగా కలిపేస్తున్నాను. తొందరగా ఫాస్ట్గా వర్క్, అది నేనైతే మొత్తం వర్క్ అంతా ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఎందుకంటే ఒక సిస్టర్ బాగా లాగ్ అయిపోతుంది అక్క అంటున్నారు కదా, అందుకని చెప్పేసి. అయితే ఇడ్లీ కుక్కర్ ఇంకా ఓపెన్ చేయలేదు, పని లేదు కదా అని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసేసి 6 ఉన్నాయి కదండి, 6 అవసరం లేదు, ఒక 3 అయితే తీసుకుంటాను. దోశలు కూడా వేస్తున్నాను కదా, సో ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకొచ్చాను, లోపల పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఓపెన్ చేసి అవి స్క్రూస్ ఉన్నాయండి, అవన్నీ బిగించాలి. మా ఆయనకి ఇచ్చేస్తాను, ఆయన చూసుకుంటూ ఉంటారు. అంతలోపు నేను ఇంట్లో పని చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా వీడియో అనేది పెట్టేశానండి, అంటే కొంచెం ల్యాగ్ అయిపోతుంది అని చెప్తున్నారని చెప్పేసి. లేదంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే ప్రతిదీ పెట్టండి అక్క, బాగుంది ఇంట్రెస్ట్, కానీ ఇంకొంతమంది బాగా ఎక్కువైపోయింది అంటున్నారు. సో అలా ఒకసారి ఇలా ఒకసారి పెట్టాను అనుకోండి, అందరికీ సాటిస్ఫై అవుతుంది కదా. ఇదిగోండి కొత్తదే ఓపెన్ చేసేసాను. ఇవన్నీ కూడా స్క్రూ బిగించాలి. ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే మనకి ఇంట్లో పని లాగిపోతే, ఆయన ఖాళీగానే ఉన్నారు, ఆయనకి ఇచ్చేస్తాను. నేనైతే 3 రేకులు తీసుకుంటాను. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, ఈ పైన స్క్రూ తీస్తే కానీ బయటకు రావన్నమాట. ఇదిగోండి ఇవి తీస్తే కానీ, వీటి పైన స్క్రూని జాగ్రత్తగా దాచుకోవాలి. లేకపోతే చిన్న బటన్ లాంటిది పెట్టేస్తుంటే బాగుండేది, చాలా పెద్దది పెట్టేశారు. అది ఓపెన్ చేస్తే కానీ రేకులు రావన్నమాట బయటికి. నేను ఫస్ట్ 2 వేద్దాం అనుకున్నాను, మా వారు అన్నారు నాకు కావాలి ఇడ్లీలు, ఇంకొకటి వెయ్యి అంటే సరే అని చెప్పేసి ఇంకోటి మళ్ళీ ఇలాగా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే నాకు ఇది కొంచెం హెడ్ఏక్గా అనిపించింది, మళ్ళీ అది దాచుకుంటూ ఉండాలి కదా ఎప్పటికప్పుడు. సర్లేండి, ఫైనల్గా అయితే బాగానే ఉంది మొత్తం మీద. మీరు చెప్పినట్టు విజిల్ వచ్చి ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఆఫ్ చేసాను. మళ్ళీ ఆఫ్ చేసిన 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే ఉడికిపోయినాయి ఇడ్లీలన్నీ కూడా. మంచి క్వాంటిటీ కూడా ఉంది, బాగుంది సైజు, మరీ పెద్దగా లేదు, మరీ చిన్నగా లేదు. పెద్దగా ఉందనుకోండి పిల్లలు తినలేరు, చిన్నగా ఉంటే మనకేమో క్వాంటిటీ రాదు కదా, మళ్ళీ ఇంకొకసారి వేసుకోవాలి. సో మీడియంగా ఉంది. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు వరకు ట్రయల్ వేసినవి కూడా అన్నీ కూడా వర్త్ అనిపించినాయి అండి. ఇక్కడ ఏంటంటే చూస్తున్నాం అనమాట ఎలా ఉంది ఏంటనేది అట్ట మీద. అంటే ఒక చిన్న ప్లేట్ లాగా వచ్చింది, ఆ ప్లేట్ అనేది అడుగు భాగంలో ఉండాలా పైన ఉండాలా అని చూస్తున్నాము, కానీ అడుగు భాగంలోనే ఉండాలి అని ఉంది ఇక్కడ, అందుకు దీని మీద పెట్టేశాను. స్క్రూ అయితే ఫిక్స్ చేసేస్తున్నామండి. ఫస్ట్ అయితే విజిల్ ఓపెన్ చేసేసి కొంచెం స్క్రూ ఉంటుంది, అది ఓపెన్ చేసేసి పెట్టేసి మళ్ళీ స్క్రూ బిగిస్తే అయిపోతుంది. ఇది మాత్రం ఒక చిన్న ప్లేట్ లాగా ఇచ్చారు, అది ఉల్టా వైపు పెట్టేసుకుని స్క్రూ పెట్టేసుకుని ఇలా బిగించేసుకోవాలి. ఒక్కసారి ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది, పదే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ రేకులకు మాత్రమే ఓపెన్ చేసి క్లోజ్ చేయాలన్నమాట. అయితే మా వారు ఏమంటున్నారంటే ఇది ఇడ్లీ ఇది 1000 రూపీస్ పడిందండి. యాక్చువల్గా అయితే దాని మీద 2500 2300 ఉందన్నమాట. మనకి 1050కో ఎంతో వచ్చింది. డీమార్ట్లో మరి ఎలా ఉంటుందో, తక్కువ ఉంటుందేమో, నాకు కొంచెం ఇది ఎక్కువ అనిపిస్తుంది అని అన్నారు, కానీ తెలియదు అనమాట. క్రాస్ చెక్ అయితే చేయలేదు, మేము అనుకుంటున్నాము. మేబీ కాస్ట్ బాగానే ఉంటుందిలేండి, ఎందుకంటే బాగా దళసరిగా ఉంది, స్ట్రాంగ్గా ఉంది, క్వాలిటీ బాగుంది కదా. నేనైతే చాలా జాగ్రత్తగా తోముతున్నాను, ఎక్కడ కూడా ఇంత కూడా ఏమీ లేకుండా బాగా ఫిక్స్ చేసేసారు గట్టిగా ఊడిపోకుండా. దీని మీద ఎంత ఉందంటే 2390 ఎంత ఉంది, మనకేమో 1050కో 1150కి అలా వచ్చింది అంతే. ఇదిగోండి 2000 చేంజ్ ఉంది.
డిస్కౌంట్లు అనమాట. ఇంకా దానిపైన రేట్ ఉన్నది ఇవ్వరు కదా, తగ్గిస్తారు. కానీ మనకి సగానికి సగం తగ్గింది, 50% డిస్కౌంట్ లాగా వచ్చింది. సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఇడ్లీలు వేసేస్తాను నేనైతేని. ఇడ్లీల కోసం మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకున్నాను. కొంచెం వాటర్ వేసేసానండి. వాటర్ వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. సిమ్లో పెట్టేశాను. సిమ్లో పెట్టే ఇడ్లీలు కూడా ఉడికించాను అనమాట. హైలో పెట్టేశాను అనుకోండి, మనకి వాటర్ వేడైపోయి విజిల్ వచ్చేస్తుంది కదా. కానీ ఇక్కడైతే ఒక విషయం నాకు బాగా అర్థమైంది. నేను ఇడ్లీలు వేసుకుంటే పక్కింటి వాళ్ళకి బాగా ఈజీగా తెలిసిపోతుంది, విజిల్ వచ్చేస్తుంది కదా. అదొకటే కానీ మిగతాదంతా పర్ఫెక్ట్గా ఉందండి. క్వాంటిటీ కూడా చాలా బాగా వస్తుంది, అంత ఎక్కువ కాకుండా అంత తక్కువ కాకుండా. సో ఇవన్నీ వేసేసాను. మీకు ఎలా కావాలంటే అలా వీడియో పెడతానండి. ఇది నా ప్యాషన్తో చేసుకుంటుంది తప్ప ఇంకేమీ లేదు. స్టిచ్చింగ్ ఛానల్లో మాత్రం ఎవరైనా ఇలా పెట్టండి అలా పెట్టండి అంటే మాత్రం అలా చేయను అనమాట. ఎందుకంటే మనకి ఏది బాగా చెప్తే అర్థమవుతుందో నాకు తెలుస్తుంది కాబట్టి నేను దేని తర్వాత ఏది పెట్టాలో తెలుసు. కానీ ఇక్కడ ఇది మొత్తం ఎంటైర్ డిఫరెంట్ మాట. ఈ వ్లాగ్ ఛానల్ అనేది మీరు చూస్తేనే నేను పెడతాను. ఇప్పుడు స్టార్టింగ్లో ఒకటి పెట్టాను, డైలీ వ్లాగ్, నచ్చింది అక్క పెట్టండి అక్క కొన్ని రోజులు అన్నారు, అలాగే పెడుతున్నాను. మీకు మరీ ఓవర్గా అయిపోతుంది, ఎక్కువ లాంగ్ అయిపోతుంది అంటే తక్కువే పెడతాను, ఏం లేదు, నాకు అదేం ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎడిటింగ్కి నాకే టైం ఇంకా సేవ్ అవుతుంది, ఇంకో బ్లౌజ్ కుట్టుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలాగా. నేనైతే ఇప్పుడైతే ఫాస్ట్గా పెట్టేశాను వీడియోస్ని అన్నీ కూడా. 1.5 hour వరకు రావాల్సిన వీడియోని 50 minutes వరకు అయితే తగ్గించేశాను అనమాట. ఇంకొద్దాక మాకు ఒక 10 minutes అయినా పర్లేదంటే 10 minutes పెడతాను, నాదేం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడైతే చట్నీ చేసేసుకుంటున్నానండి. అయితే పల్లీల చట్నీ చేస్తున్నాను అన్నమాట. ఇంట్లో ఇంకేం లేవు. దోసకాయ ఉంది కానీ చేయలేదు దోసకాయ. మా వారు కొంచెం జలుబుగా ఉందంటే సరే వద్దనుకున్నాను. టమాటా దోసకాయ చేస్తే కొంచెం జలుబు చేస్తుంది ఈయనకి. ఆ తిన్న రోజు అంటే కొద్దిగా బ్యాక్ పెయిన్ అని ఇదని అదని ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తారనమాట. సో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసి దాంట్లో ఫస్ట్ వచ్చేసి జీలకర్ర వేస్తాను. పల్లీలు వేసినప్పుడల్లా దాంట్లో జీలకర్ర ఖచ్చితంగా వేయాలి, లేదంటే అది కొంచెం వాతం టైప్ ఉంటుంది అన్నమాట. వాతం అంటే మీకు అర్థమవుతుందో లేదో, దురదల కింద బాడీ అలా వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం పైత్యం తగ్గుతుంది. వాతం అంటే పైత్యం తగ్గుతుంది, వాతం కాదు పైత్యం అనమాట. అందుకనే కొంచెం జీలకర్ర వేసుకున్నామంటే ఆ రెండు కూడా సరిపోతాయి బ్యాలెన్స్ అనేది. పల్లీలు వేసేసిన తర్వాత ఇంకా పచ్చిమిరపకాయలు, పుట్నాలు వేసేస్తాను అంతే. పుట్నాలు తక్కువ వేస్తాను. ఇదిగోండి, ఇది మీషో నుంచి తెప్పించుకున్నాను, అదే మొన్న వెళ్ళాను కదా తీసుకున్నాను అనమాట. సో మొత్తానికి 2-3 ఉన్నాయి స్టిక్స్ అనేవి. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను దోశలు వేస్తున్నాను కాబట్టి ఈ స్టిక్ అయితే తీసుకున్నాను. శుభ్రంగా నీట్గా కడిగేసి ఎండలో పెడితే మనకి ఫంగస్ లాంటివి రాదనమాట, అంటే గ్రీన్ కలర్ లాగా అలా ఉండదు, బాగుంటుంది. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేస్తాను. ఎందుకో ఈ రోజు అయితే మాత్రం, అంటే ఇది ట్యూస్డే కాదు, ట్యూస్డే వ్లాగ్ ఇది. ట్యూస్డే మాత్రం ఇన్ని పనులు చేసేసరికి బాగా నీరసం వచ్చేసిందండి. అదే అర్థం కాలేదు ఎందుకో, ఒక్కొక్కసారి అలాగే అవుతుంది. పచ్చిమిరపకాయలు వేసేసాను. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పుట్నాలు వేసేస్తాను. ఇంకంతే, ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసి ఆపేస్తాను అనమాట, లేకపోతే చట్నీ బ్లాక్ అయిపోతుంది మాడిపోయినట్టు. ఇలాగ బాగా ఫ్రై చేసేయాలి. దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇంకా కొంచెం ఒక 2 minutes అలా ఫ్రై చేసామంటే సరిపోతుంది. ఇంకా ఇది కూడా అయిపోతుందండి. దీన్ని పక్కన పెట్టేస్తాను, అంటే స్టవ్ ఆఫ్ చేసేసి. ఇప్పుడు పిండి ఎక్కువే రుబ్బుకున్నాను, ఆ పిండి అంతా కూడా కలిపేసుకున్నాను అనుకోండి, 2 రోజులు కూడా రాకుండానే పులిసిపోతుంది అనమాట. అందుకని పిల్లలకి ఎంత కావాలో అంత వేసి కొంచెం షుగర్ వేసాను. షుగర్ వేస్తే మనకి కలర్ వస్తుంది అనమాట. షుగరు కొంచెం, ఉప్పు కొంచెం వేసి వాటర్ వేసి బాగా కలిపేశాను. మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ లేవండి మెంతులు, మనం ఈ షుగర్ వేయాల్సిన అవసరం లేదనమాట. ఇది నాన్ స్టిక్ ప్యాన్ కదా, ఫస్ట్ అయితే ఇలా వేయగానే అలాగా వచ్చేస్తుంది కానీ కలర్ రాలేదు. కలర్ ఎందుకు రాలేదంటే మనం ఒక 5 minutes అయినా 10 minutes అయినా షుగర్ వేసిన తర్వాత వదిలేయాలన్నమాట, అప్పుడే వస్తుంది. ఇంకా ఫస్ట్ అయితే బిస్కెట్ అయిపోయింది, రాలేదు సరిగ్గా. మీరు చెప్పినట్టు నేను ఓపెన్ చేస్తానండి. నేను లోపల ఎక్కడో పెట్టేశాను, నేను చెప్పాను కదా నాన్ స్టిక్ ప్యాన్ కాకుండా క్యాస్టర్ ఐరన్ ఉంటుందని,
అది పొరపాటు చేశాను. మా వారికి కూపన్స్ వస్తే తీసుకున్నాననమాట అమెజాన్‌లో. పెద్ద తీసేసుకున్నాను. పెద్ద దోస వేయొచ్చు కదా అని చెప్పేసి. అయితే ఫ్లేమ్ అనేది సరిపోవట్లేదు. పెద్దగా అయిపోవడం వల్ల తొందరగా చేతికి కాలిపోవటాలు అవి జరుగుతున్నాయి. చిన్నది తీసుకోవాల్సింది అనిపించింది తర్వాత. మళ్ళీ నేను అన్నాననుకోండి, ఇంకా మా వారు తిడతారు. ప్రతీది కూడా 2, 3 కొంటా ఉంటావు ఒకటే ఐటెమ్ అని. అందుకు నేను ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నాను. ఉంది లోపల క్లీన్ చేసేసి కొంచెం ఫ్రీ టైం ఉన్నప్పుడు దాంతో వేస్తాను. పెద్ద ఫ్లేమ్ మీద పెట్టాలి. పిల్లలు స్కూల్ లేనప్పుడైతేనే కొంచెం నాకు ప్రెషర్ అయితే ఉండదండి. ఫ్రీగా మెల్లగా కూల్గా చేసుకోవచ్చు. సాయంత్రం వరకు మనకి ఎన్ని వీలైతే అన్ని బ్లౌజులు కుట్టుకోవచ్చు. కానీ పిల్లలు స్కూల్కి వెళ్తే మాత్రం పొద్దున్న ఒక 3 అవర్స్ 2 అవర్స్ వరకు అయితే ఫుల్ ఫాస్ట్గా చేస్తాం కాబట్టి తొందరగా నీరసం వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ నేనే వెళ్ళి తీసుకురావాలి కదా. ఆటోస్ ఉన్నాయి, మాట్లాడచ్చు. మంత్లీ 2000 అనుకుంటా ఒకరికి. అప్ అండ్ డౌన్ 2000 అనుకుంటా. అంత పెట్టినా కూడా పిల్లల్ని నలిపేస్తారు, సరిగ్గా తీసుకెళ్లరు. అందుకనే నేనే ఇంకా పొద్దునలాగా మా వారు తీసుకెళ్తారు కాబట్టి ఈవినింగే నేను తీసుకొస్తానమాట. మనం ముందు బాగానే ఎక్కించుకుంటారండి. నేను చాలామందిని చూసే నేను పంపట్లేదు అనమాట. మనం పేరెంట్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళమ్మా జాగ్రత్తగా అని అంటారా. కొంచెం ముందుకు వెళ్ళగానే మన పిల్లలు లోపలికి తోసేసి ఇంకా వేరే వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ ముందు వాళ్ళని కేర్ తీసుకున్నట్టు చేస్తారనమాట. అవి చూశాను చాలా మటుకి. ఇంకా వద్దనిపించింది. కార్నర్కి కూర్చోబెట్టేస్తారు, ఫాస్ట్గా వెళ్ళిపోతారు. ఇంకా పిల్లలు లోపల ఇంకా కొట్టుకుంటారో మళ్ళీ తోసుకుంటారో తెలియదు కదా. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే పంపట్లేదండి. పోతే పోయింది, ఒక జాకెట్ అంత టైం పడుతుంది. ఫస్ట్ మనకి ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా. ఇంకా ఒక 4-5 దోశలు అయితే వేసేసాను. నిన్న మా గణేష్ నిమజ్జనం అయిపోయిందండి. మా ఇంటి దగ్గర ఉన్నారు కదా. నైట్ 11 గంటల వరకు అయితే నిమజ్జనం అవుతానే ఉంది. అంటే కదలలేదనమాట. మరి ఎందుకు కదలలేదో, పర్మిషన్ రాలేదో ఏమో కానీ నిద్ర లేదు అసలు. ట్యూస్డే నైట్ అయితే అస్సలు నిద్ర లేదు. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కుదరలేదు. ఫుల్ సౌండ్, డీజే సౌండ్ అనమాట. ఇంకా అందుకునే ఇప్పుడు మార్నింగ్ ఇస్తున్నాను నేను. ఇదొక కొంచెం ఎక్స్ట్రా పని అయింది. కొంచెం వాటర్ వేసేసి తిప్పేస్తాను. సాంబార్ ఇడ్లీ చేయమంటున్నాడు. అయితే మా వారు ఏమన్నారంటే, వాళ్ళు అడిగినవన్నీ చేస్తే ఇంకా అదే అలవాటు అయిపోతుంది, అలా కాకుండా ఇగ్నోర్ చేయి కొన్ని అని చెప్తున్నారనమాట. అది కరెక్టే కదా. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు కదా, తింటారు కదా అని చేసామనుకోండి, ఫ్యూచర్లో ఇంకా అదే అలవాటు అయిపోతుంది. ఇంకా అడిగిందల్లా చేయాల్సి వస్తుంది. సో కాంప్రమైజ్ లేదంటే సాటిస్ఫైడ్ ఏదో ఒకటి వాళ్ళకి అలవాటు చేయించాలి. అడిగిన వెంటనే కాకుండా అడిగిన తర్వాత ఎప్పుడైనా, లేకపోతే వేరే విషయాలు కూడా అలాగే అలవాటు అయిపోతుంది కదా. కొంచెం వాటర్ వేసేసి కలిపేశాను. అయితే మీరు జార్ ఎక్కువ రోజులు రావాలి అంటే వెంటనే కడిగేసుకుని నీట్గా తుడిచేసుకుని పెట్టుకోవాలండి. అప్పుడు ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. మాకు పెళ్ళైన కొత్తలో తీసుకున్న, అంటే మాకు మ్యారేజ్కి గిఫ్ట్గా వచ్చిందనమాట ఇది మిక్సరు. అప్పటి నుంచి మొన్నటి వరకు ఇంకా వాడుతున్నాను. మొన్న ఒక్కసారే పోయింది, 8 years తర్వాత పోయింది. ఎందుకంటే ఇంక ఎప్పటికప్పుడు నీట్గా తుడిచేసుకుని ఇలాగ కడిగేసుకుని తుడిచేసుకుని పెట్టేస్తాను పక్కన. అందుకుని ఎక్కువ రోజులు వస్తుంది. దీన్ని కూడా అంతే నీట్గా అయితే వాటరు ఎక్కువ వేసి తిప్పేసరికి ఆ వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోయి పాడైపోయింది. తర్వాత బాగానే సెట్ అయిపోయిందిలేండి, మళ్ళీ రిపేర్ చేయించాను. అప్పటి నుంచి తక్కువ వాటర్ వేస్తానమాట. దోశలు కూడా అయిపోయినాయి. ఇంకా ఇడ్లీలు ఉన్నాయి. హాట్ బాక్స్ అయితే ఓపెన్ చేయలేదు, ఎందుకంటే ఉన్నవి 2 రేకులు కదా అని. బాగానే అయిపోయినాయండి, బాగా వచ్చేసింది. ఇంకా మేమందరం కలిసి తినేసాం అనమాట టిఫిన్లు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఈయన 3 ప్యాకెట్లు తెచ్చుకున్నారు కదా, మనకి ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేయగానే కనిపించిందని చెప్పేసి. ఒకటేమోని మామిడికాయ పచ్చడి, ఒకటేమో రొయ్యలది, ఒకటేమో చికెన్ తెచ్చుకున్నారు కదా. బాగాలేదండి. అయితే ఈ 3 డబ్బాలు పసుపు, ఉప్పు, కారం కోసమని తీసుకున్నాను అనమాట డీమార్ట్లో. అయితే సర్లే తర్వాత వేసుకోవచ్చులే, పచ్చళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి పచ్చళ్ళు వేశాను. అందులో ఒకటి డ్యామేజ్ ఉంది, అంటే కింద ఆయిల్ మొత్తం కారిపోయిందనమాట. అది మేము చూసుకోలేదు, మొత్తము కిందంతా ఆయిలే ఉందండి. అదొక పెద్ద పని అయిపోయింది నాకైతేని. ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేసి మేము ఇడ్లీలు వేస్తే తీసుకుంటున్నాము.
బాగున్నాయి ఇడ్లీలు, తొందరగా కూడా కుక్ అయిపోయినాయి. నేను ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ ఇక్కడే ఒక చిన్న తలనొప్పి. ప్రతిసారి పైనున్న క్యాప్ అయితే తీయాలి, తీస్తేనే అవి వస్తాయన్నమాట. అయితే ఈయన ఏమన్నారంటే ఫస్ట్ గిన్నెలకి ఇంకొకటి కారిపోతుంది, ఆయన ఇప్పుడే చూశారు. మిగతావంతా బాగానే ఉన్నాయి డబ్బాలు, అదొక్కటే డ్యామేజ్ ఉంది. అయితే ఇక్కడ నేను ఆయిల్ రాసి అప్పుడు నువ్వు ఇడ్లీలు వేస్తే బాగా వస్తుంది, లేకపోతే ఇలా అంటుకుపోతాయి అంటున్నారు. అసలు మళ్ళీ ఆయిల్ రాయటం అంటే అంత హెల్తీ కాదు కదా అని నేను అనుకున్నాను అనమాట. అసలు ఇడ్లీలు అంటేనే హెల్తీ, దాంట్లో మళ్ళీ ఆయిల్ రాసి వేసామనుకోండి, రేకుల సంగతి ఏమో కానీ మళ్ళీ అవి ఆయిల్ ఫుడ్ అయిపోతుందని చెప్పేసి నేను ఆయిల్ రాయలేదు. కొంచెం గట్టిగా తోముకుంటే పోతాయి కదా. సో టిఫిన్లు అయితే మేము తినేసాము. సాయంత్రము నిమజ్జనం ఉంది కదా, పిల్లల్ని తీసుకుని అలా వెళ్ళొచ్చని చెప్పేసి ఈయన పర్మిషన్ తీసుకున్నారనమాట. 3 రేకులు వేసాం కానీ 4 ఇడ్లీల దాకా మిగిలిపోయిన దగ్గర సాయంత్రం తినేసారులేండి వీళ్ళు. ఇంకా టిఫిన్ తినేసేసరికి మళ్ళీ ఇవన్నీ గిన్నెలన్నీ తోముకున్నాను. ఎందుకో నేను బాగా టైర్డ్ అయిపోయినట్టు అనిపించిందండి. 12 గంటల వరకు పనులు చేస్తూనే ఉన్నాను. అలసిపోయినట్టు అనిపించింది. ఒక్కొక్కసారి అలాగే ఉంటుంది, ఒక్కొక్కసారి అసలు ఏం చేసినట్టే అనిపించదు. అందుకని నేనైతే ఒకటే బ్లౌజ్ కుట్టగలిగాను. బయటకు వెళ్ళాం కదా, అలా మెల్లగా నా బండి మీదే వెళ్ళాము. వీలైనంత వరకు వెళ్ళొచ్చు అని వెళ్ళామన్నమాట. అంటే మధ్యలో ట్రాఫిక్ ఎక్కువ ఉందనుకోండి వెనక్కి వచ్చేయచ్చు అని. చాలా బాగా జరిగినాయి అండి సంబరాలు అయితే. ప్రతి చోట ఆహ్వాన టెంట్లు వేసి డ్యాన్సులు అవన్నీ అన్నమాట. మేమైతే దగ్గర ట్యాంక్ బండి వరకు వెళ్ళలేదు, ఇంక వెళ్ళొద్దు అనుకున్నాం. మళ్ళీ ట్రాఫిక్ ఫుల్ అయిపోతుంది కదా, అసలు బండ్లు కూడా వెళ్ళడానికి ఉండదు. సగం వరకు వెళ్ళాము, వెళ్ళి ఇంక అక్కడ అన్నీ చూసుకుని వచ్చేసాం. మధ్యలో ప్రసాదాలు అక్కడక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేశారు. నాకైతే ఖైరతాబాద్ గణేష్ టీవీలో చూశాను, ఎంత బాధ అనిపించిందో. 11 రోజులు అలా ప్రేమగా భక్తితో చూసుకుని అలా నీళ్ళలోకి వెళ్ళిపోతుంటే చాలా బాధ అనిపించింది. నాకే అలాగుంటే పాపం దగ్గరుండి అందరూ కూడా పూజలు చేసిన వాళ్ళకి ఎలా ఉంటుందో ఏంటో అని నాకు బాధ అనిపించింది అనమాట. ఇంకా నేను కూడా తినేసానండి టిఫిను. ఈ మిషన్ కొన్నప్పటి నుంచి కొంచెం ఇరుకైపోయింది ఇల్లు. అయితే ఒక సిస్టర్ అడిగారు, జాక్ మిషను అదేవిధంగా నార్మల్ మిషన్ రెండు కుడుతున్నారు కదక్క, అదే ఫినిషింగ్ ఎలా ఉంది అని. ఫినిషింగ్ బాగానే ఉంది కానీ కుట్టు గట్టిగా ఉందండి. ఏదైనా నేను ఆల్టరేషన్ చేయాల్సి వస్తే మాత్రం ఏడుపు వచ్చేస్తుంది అనమాట, కుట్టు విప్పలేక. అంటే అంత గట్టిగా కుట్టు పడుతుంది. ఫాస్ట్ కూడా బాగానే ఉంది, అసలు సౌండ్ కూడా లేదు. నాకైతే బాగుంది. నేను కుట్టే వాటికి వేస్ట్ కానీ ఇంకా నా దగ్గర మనీ సేవ్ చేసుకున్న మనీ ఉన్నాయని కొనుక్కున్నాను. కొంచెమైనా మనకి రిలీఫ్ ఉంటుంది కదా, సౌండ్ ఇవి అవి కాకుండా కొంచెం నీట్గా కూడా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. కానీ మన ఇల్లు షిఫ్ట్ అయితే మాత్రం చాలా చాలా డేంజర్ అండి, అవంతా మోసుకుంటూ వెళ్ళాలన్నమాట. అందుకనే దగ్గరగా ఉన్న ఇల్లు చూసుకుంటేనే బెస్ట్. మేమైతేని దూరంగా వెళ్ళే కన్నా దగ్గరగా ఉన్న ఇల్లు తీసుకున్నాం అనుకోండి, కొంచెం ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది కదా. సో మా ఇంటి దగ్గర వినాయకుడు కూడా వెళ్తున్నారండి. వీళ్ళవే మన ఫ్రాక్ కుట్టింది, లాంగ్ ఫ్రాక్, వైట్ కలర్ ఫ్రాక్ కూడా వీళ్ళవే. పక్కనే వీళ్ళంతా పక్కనే ఉంటారు. ఇక్కడ ఏమైందంటే చెప్పాను కదా మనకి ఆయిల్ అంతా అయిపోయిందని, ఇప్పుడే తుడిచాను అనమాట. ఇదంతా పనులు ఎక్కువైపోయినాయి నాకు. ఇంకా ఆ గిన్నె తీసేసి దీంట్లో వేసేస్తున్నాను. అది కడిగేసి దాంట్లో ఉప్పు వేసుకోవచ్చు. జాయింట్ దగ్గర లీక్ అవుతుందన్నమాట, జాయింట్ సరిగ్గా పడలేనట్టుంది. ఈ పచ్చళ్ళు స్టీల్ దాంట్లో వేస్తే పాడైపోతాయండి, అంటే ఉప్పు అవన్నీ ఉంటాయి కదా, అందుకుని పాడైపోతాయి అని చెప్పేసి ప్లాస్టిక్ దాంట్లో వేస్తాను, లేకపోతే పింగాణి దాంట్లోనే వేయాలి. అంతా తీసేసి శుభ్రంగా కడిగేస్తాను. టేస్ట్ అంత ఇదిగా ఏం లేదులేండి, మనం చేసుకుంటేనే బెస్ట్. అసలు క్వాంటిటీ కూడా ఇంత కొంచెం అంత వచ్చింది, గట్టిగా తింటే 2 రోజులు అయిపోతుంది. ఇంకో చూడండి కిందంతా మొత్తం కూడా కడుక్కుని వస్తానని రమ్మంటే ఇద్దరు కొట్టేసుకుంటున్నారు. ఇంక ఇదంతా బట్ట పెట్టాలి, కొంచెం ఆయిల్ అంతా అయిపోయింది కదా. ఇంకా అన్నకు అడుగుతున్నాడు, నేను కడగలేదని ఒకటే ఏడుపు అనమాట. ఇదంతా ఆయిలే. ఇప్పుడు నేను మళ్ళీ సర్ఫ్ వేసి కడుగుతాను, మళ్ళీ కడుక్కు రమ్మని చెప్తున్నా. ఇద్దరు కొట్టేసుకుంటున్నా, సరిగ్గా కడగలేదు అన్న, నువ్వు కడుక్కురా అంటే ఇప్పుడు వెళ్తున్నాడు. ప్రతిదీ కూడా వాదనలు అనమాట, ఆర్గ్యుమెంట్స్. ఇది ఒక పెద్ద పని అయిపోయింది నాకు.
ఇంక ఇవన్నీ సదిరేసి మళ్ళీని బట్ట తీసుకొచ్చి తుడిచేస్తాను. కొంచెం సర్ఫ్ ఎక్సెల్ వాటర్లో ముంచి తీసుకొస్తే ఇలా తుడిచేసుకుంటే ఇంకా ఆయిల్ అనేది మనకి అంటుకోదు. లేదంటే మనకి మిషన్ అక్కడే కుడతాను కదా, ఏమైనా పడ్డాయంటే ఆయిల్ అంటుకుంటుంది అనమాట. సో ఫైనల్గా అయితే టిఫిన్లు అయినాయి, అవి తోముకోవాలండి మళ్ళీ నేను. ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు. ఇన్ని సామాన్లు ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇన్ని సామాన్లు ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే అన్నీ ఒకేసారి తోమనమాట. కొంచెం సగం తోమేసుకుని కొంచెంసేపు ఆగి మళ్ళీ తోముకుంటాను. అందుకనే బాగా టైర్డ్ అయిపోయినట్టు అనిపించింది. ఎక్కువ ఉన్నాయి, ఇడ్లీలు ఉన్నప్పుడు ఎక్కువ ఉంటాయి. ఎప్పటికప్పుడు తోమేసుకుంటే అంతేమి ఇదిగా అనిపించదు. సో ఒకసారి అయితే నీట్గా ఇలాగా పైన కడిగేస్తాను, లేదంటే మళ్ళీ నాకు పని ఎక్కువ అయిపోతుంది. మొన్నే బాగా రుద్ది పెట్టానండి, అదే నా భయం అనమాట. ఒకేసారి పెట్టుకుంటే అదే కొంచెం కొంచెం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, రేపు పండగలకు వచ్చినా, ఇప్పుడు వచ్చి పండగలు కార్తీక మాసం మొత్తం 1 మంత్ అంతా కూడా మాకు పూజలు అవి ఎక్కువ ఉంటాయి. నోములు, పూజలు, వారాలు, సోమవారాలు అవన్నీ ఉంటాయి. నాన్ వెజ్ తినము. ఇంకా ఆ మంత్ అంతా కూడా వర్క్ ఎక్కువ అవ్వదండి. మా వారే మండే ఫాస్టింగ్ ఉంటారు, నేను ఉండను. ఇలా నీట్గా ఎప్పటికప్పుడు అలా తుడిచేసుకుంటే కొంచెం బాగుంటుంది. అంతా ఒకేసారి పెట్టుకుంటుంటే అసలు అవ్వట్లేదు. అందుకనే కొంచెం పని ఎక్కువైపోతుంది అనమాట ఈ మధ్యన. మొత్తం 4 వైపులా రోజు అదే చేస్తున్నానండి. రోజు కడిగేసుకుంటుంటే పని ఎక్కువ అవ్వట్లేదు అనమాట. ఇలా నీట్గా, ఎందుకంటే ఫస్ట్ టైం అయితే బాగా తోమాను. అసలు తోముతుంటే చేతులు కూడా నొప్పి వచ్చినాయి. ఇంక ఇలా కాదు, ఎప్పటికప్పుడు తోమేసుకుంటేనే నయం అనిపించింది. ఇంక ఇంత నీట్గా తోమేసుకుని అప్పుడు సామాన్లు కడిగేసుకుంటాను. చాలా ఉన్నాయండి సామాన్లు ఈసారి అయితే. కొంచెం నీట్గా కడుక్కోవాలి కదా ఇవన్నీ. ఇక్కడ కొంచెం బ్యాక్ అదే సైడ్కి బాగా పట్టేసినట్టు అయింది. ఇక్కడ మెత్తటి రబ్బర్ తోటి, అదే మన స్క్రబ్బర్ ఉంది కదా, మెత్తగా ఉంటుంది అన్నమాట, మరీ గరుకుగా ఉండదు. సైడ్కి మాత్రమే అంటున్నాను. అలా అనపోతే అక్కడ బ్లాక్ అయిపోతుంది, వెనకాల కూడా బ్లాక్ అయిపోతుంది. అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసి మిగతా అన్నీ తోమేసుకుంటాను. ఇవన్నీ కూడా, ఇవన్నీ ఈ మధ్యన ఎడిషనల్ టాస్క్లు అయిపోయినాయి అనమాట. ఇదివరకు అయితే వారానికి ఒకసారి అయితే చేసుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఒకేసారి పని ఎక్కువైపోతుందని చెప్పేసి ఎప్పటికప్పుడు చేసేసుకుంటున్నాను. కొంచెం నీట్గా కూడా ఉంటున్నాయి. ఇది కూడా అంతే. నీట్గా ఇంకా అంతే, అన్నీ కడిగేసుకుని పక్కన పెట్టుకుంటాను. సగమే కడుగుతానండి, మిగతా సగం కొంచెంసేపు రెస్ట్ తీసుకుని. అంటూ ఉంటారు బ్యాక్ పెయిన్ వస్తుందంటే, నాకు ఇప్పుడేం బ్యాక్ పెయిన్ కాదండి. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా బ్యాక్ పెయినే వచ్చేది, ఇంకా అలాగే చేసుకునేదాన్ని. ఇప్పుడు అంటే ఇంట్లో పని కాబట్టి కొంచెం పడుకుని లేచి చేసుకుంటున్నాను. అందుకనే మెయిన్ కూడా రిజైన్ ఇచ్చేయడానికి కూడా ఒక కారణం ఏంటంటే, ఇంకా పిల్లలతోటి ఇవన్నీ చూసుకుని హెల్త్ పాడు చేసుకునే కన్నా ఇంట్లో ఏదైనా పని చేసుకోవచ్చులే అన్నట్టు మానేశానమాట. ఫస్ట్ మీరు టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం మనం కుట్టుకోవాలనే థాట్తోనే నేర్చుకోండి. లేదంటే మాత్రం మీకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. డబ్బుల కోసం చేశారంటే మాత్రం సక్సెస్ రాదు. ఎందుకంటే డబ్బు మీద ఆశతోటి మన కాన్సన్ట్రేషన్ అంతా డబ్బు మీదకి వెళ్ళిపోతుంది అనమాట, మెయిన్ టాపిక్ మీద ఉండదు. సో అలాంటప్పుడు మనం సక్సెస్ రావడం అనేది కష్టం. ఇప్పుడు నేను యూట్యూబ్ అన్నా సరే, డబ్బులు వస్తాయి, రావని కాదు, కానీ డబ్బుల కోసం చేయను అనమాట. ఇంకో సగం అయితే అయిపోయిందండి, మిగతా సగం మళ్ళీ కొంచెంసేపు పడుకుని చేసుకుంటాను. అయిపోయిందండి ఇంట్లో పని అంతా. ఇప్పుడు ఇల్లంతా తుడిచేసుకుని బట్ట పెట్టేసి ముగ్గులు పెట్టేసేయాలి. ఇంకా మా వాళ్ళు పపాయి తింటున్నారు. మొన్న మార్కెట్లో తెచ్చాను, చిన్నదే తెచ్చాను. అంతలోపు ఇక్కడ చెత్త కనిపించింది నాకు కొంచెము. దీని సంగతి ఏదో తేలుద్దామని చెప్పేసి వచ్చాను అనమాట. అందులో బొమ్మలు అన్నీ బయటకు వచ్చినాయి. ఎక్కడ పడితే అక్కడ బొమ్మలే ఉంటాయి. చిన్న మా చిన్నోడికి బుల్లి బొమ్మలు అంటే బోళ్ళు ఇష్టం. చిన్న బుడ్డి అంటే బోళ్ళు ఇష్టము. ఇంకా అవే పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. అవన్నీ ఎక్కడైనా పడిపోయినాయి అనుకోండి, మళ్ళీ నేను వెతికి పెట్టాలి. చాలా చిన్నవంటే ఇష్టం, పెద్ద పెద్దవి కాకుండా. ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా చిన్నవి ఇలా ఏదో తింటున్నారు వాళ్ళు.
తర్వాత ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయిందండి. ఇంకా పెద్దోడు నేను పట్టుకుంటానమ్మా ఫోన్ అన్నాడు. సరే అలవాటు చేసుకోరా, ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అని చెప్పి ఇంక ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నాను అనమాట. కొద్దిగా లైజాల్ వేసేసాను, ఇంకా బట్ట పెట్టేసి తీస్తున్నాడు, బాగానే తీస్తున్నాడు. కానీ చిన్నోడు అడ్డొచ్చేస్తాను నేను పట్టుకుంటానని, వాడికి పట్టుకుంటానికి రాదు, అది ప్రాబ్లం. ఇదిగో నేను పట్టుకుంటాను ప్రతి దాంట్లో అడ్డే. ఇదంతా ఇంకా లోపల వరకు క్లీన్ చేయను, కొంచెం బయటే. డీప్ క్లీనింగ్ అంతా కూడా పండగ ముందు రోజు పెట్టుకుంటాను. లేకపోతే పండగ వచ్చినప్పుడల్లా నాకైతే ఎంత ఏడుపు వచ్చేస్తుందో. ఏదో ఏంటంటే ఇంకా పీకల మీద వచ్చి కూర్చుని నాకు బ్లౌజులు కావాలి, ఇంట్లో పనే చేసుకోవాలా, నా బట్టలే కుట్టుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, ఇవన్నీ చేసుకోవాలి. అందుకు నాకు ఈ మధ్య మొన్న ఎప్పుడంటే వరలక్ష్మి వ్రతానికి అయితే 4 రోజుల ముందు నుంచే క్లోజ్ చేస్తాను మిషన్. నా ఉన్నాయి కదా, నాకు కుట్టుకోవాలి, తర్వాత ఇల్లు సదురుకోవాలి అవన్నీ అని. ఇంకా చాలామంది అలిగి వెళ్ళిపోయారండి కుట్టలేదని. ఇంకా అలా అలిగి వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా చెప్పేసాను అనమాట, నేను ఒక 6 months వరకు అయితే ఏం కుట్టను, నాకు కుదరట్లేదు పిల్లలతోటి అని. ఎందుకంటే మనకి కుట్టుకుంటానికి ఉండట్లేదు, ఇంట్లో పనులు చేసుకుంటానికి ఉండట్లేదు. పోనీ డబ్బులు ఇస్తారా అంటే మెయిన్ కుట్టొచ్చు, ఓపికతో కుడతానండి, కానీ డబ్బులు ఇవ్వట్లేదు అనమాట. డబ్బులు ఇవ్వకపోయేసరికి నాకు ఇంకా చిరాకు వచ్చేసింది. వీళ్ళు కుట్టుకునే కన్నా ఆన్లైన్లో చేసుకుంటే మంచిది. ఆన్లైన్లో ఎక్కువ ఏం రావట్లేదు, వచ్చినంత వరకు చాలా అనిపించింది. నాకు ఛానల్ కోసమే కదా వీడియోస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఛానల్ రన్ చేయడానికి నాకు బ్లౌజెస్ కావాలి, దాని తగ్గట్టు కష్టానికి తగ్గట్టు డబ్బులు తీసుకుంటున్నాను. సో ఇక్కడ బయట కూడా మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసి, ఇంకా ముగ్గులు బాగానే తీస్తున్నాడు వీడియో. ఎలా తీస్తున్నాడు ఏంటో అనుకున్నా, పక్క నుంచి ఏడుస్తున్నాడు చిన్నోడు నేను పట్టుకుంటా అని. నేను ఏ పని చేస్తున్నానో అక్కడ మాత్రమే చూపించు, నా మొహం చూపించకు అని చెప్తే సరే అమ్మ అన్నాడు అనమాట. ఇంకా అయిపోయిందండి, ముగ్గులు పెట్టేయాలి. ఆ ముగ్గుల దగ్గరికి వచ్చేసరికి మా వాడు గోల, నేను పట్టుకుంటా కెమెరా అని. 10 రూపాయలు పెడితే బోల్డ్ వస్తాయండి చాక్ పీసులు, తడి చేసేసి ముగ్గులు పెట్టేయటమే. పిల్లలు దాంతోనే ఆడుకుంటారు. మా చిన్నోడు పట్టుకుంటా అన్నాడు, మరి ఏం పట్టుకుంటాడు చూద్దాం. నన్ను చూపిస్తున్నాడు చూడండి, నన్ను కాదు ముగ్గుని చూపించాలని చెప్తున్నా. కాంపిటీషన్ అనమాట. కనిపిస్తుందా అంటే కనిపిస్తుంది ముగ్గు అంటున్నాడు. ఇంక ఇక్కడ కూడా అంతే, ఏదో మామూలుగా చూపిస్తున్నాడు అంతే. మళ్ళీ లాగేసుకున్నాను ఫోను, ఇంకా నేనే పట్టేసుకున్నా, ఇద్దరు కొట్టుకుంటున్నారని. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా స్నానం చేసేసి రెడీ అయిపోయి 12:30 అయ్యింది కరెక్ట్గా. నేనైతే కర్రీ అయితే చేయలేదు, మనకి పచ్చళ్ళు కొనుక్కున్నాం కదా, ఆ పచ్చళ్ళతో తినేద్దాంలే ఈసారికి అని చెప్పాను. అయిపోయిందండి ఇక్కడ కూడా ముగ్గు. ఫైనల్గా ఇల్లు చూపించేస్తాను. నీట్గా అయిపోయింది ఇల్లు అంతా. 12 అయింది. ఇంకా అన్నం పెట్టేశాను పొయ్యి మీద. ఇంకా ఇవన్నీ కొంచెం తీసేద్దాం అనిపించింది, బాగాలేదనమాట. ఇవి తీసేసి కొత్తవన్నీ వేసేసాను. బట్టలు వేయాలి, ఎక్కువ అయిపోయినాయి వాషింగ్ మిషన్లో. వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే చాలా పని అయిపోను. ఇవన్నీ తీసేసి కొత్తవి వేసేస్తాను, కొత్తది. మీకు ఎలా కావాలంటే అలా వీడియో ఉంటుందండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. ఇంకేం దీనివల్ల నాకేమీ లాభం ఏముండదు, కానీ ప్యాషన్ నాకు కూడా. ఇలాగా ఇంట్లో పనులు చూపించుకుంటాము, ఇంట్లో పనులు చేసుకుంటూ మనం ఒక బ్లౌజ్ కుట్టుకుంటే చాలు, మన ఖర్చులు మనకి వెళ్ళిపోతాయి. స్టార్టింగ్లో ఎండింగ్లో కార్నర్స్కి ఉంటాయి కదా, మనం ఫోల్డింగ్ చేసుకుంటే అది ముడి వేసుకుంటే మనకి ఊడిపోదు అనమాట. ఈ కార్నర్ దగ్గర ముడి వేసుకుని, వీళ్ళకి ఒక పని చెప్పాను, ఆ పిల్లో కవర్స్ వేయమని, దానికోసం తంటాలు పడుతున్నారు. అలా పనులు చెప్పమని ఒక సిస్టర్ చెప్పారనమాట. కొంచెం పెద్దగా మీకు హెల్ప్ చేస్తారు, ఇప్పటి నుంచి చెప్పకపోతే, మగపిల్లలు కదా. ఇవన్నీ వేసేసానండి, అయిపోయింది. అలాగా 4 మూలల ముడి వేసుకుని పెట్టుకుంటే మనకి రాదనమాట బయటికి. ఎంతసేపు పిల్లలు ఆడుకున్నా కూడా. వాళ్ళు వేయలేకపోయారు, నేనే వేశాను.
అయిపోయిందండి ఇంక ఇంట్లో పని మోస్ట్లీ. ఇదంతా సదిరేసుకుని ఇంకా వంట పని స్టార్ట్ చేయాలి. కర్రీ అయితే చేయలేదు, అయిపోయింది. ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేసేసి బట్టలు వేసేస్తాను. ఇంకా వంట పని కూడా అయిపోయింది. 1:30 అలా అవుతుంది. పచ్చళ్ళు వేసుకుని తినాం. బయటికి వెళ్దామని చెప్పేసి ఇంకా రెడీ అయ్యాను. ఇది వచ్చేసి నేను ఖైరతాబాద్లో తీసుకున్నాను కదా, అదే. ఇంకా పచ్చడి వేసుకునే తినేసాము. ఏం బాగాలేదు, టేస్ట్ అయితే ఏం నచ్చలేదు, రెండు బాగాలేదు. ఫ్రీగా రికమెండ్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా వాళ్ళకి స్నానాలు కూడా చేయించేసానండి, ఆడుకుంటున్నారు. ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాం. 1:45 అయిందనమాట. స్లోగా వెళ్తే అక్కడ సిచ్యువేషన్ బట్టి ఎంతవరకు వెళ్ళొచ్చు, ఏంటి, ఎన్ని గణేష్ని చూడొచ్చు ఏంటి అనేది అన్నీ తెలిసిపోతాయి. ఇంకా వీడు వెతుక్కుంటున్నాడు అన్నమాట చెప్పుల కోసం. ఆ ఏమొద్దు, డైలీ వేర్ చెప్పులు వేసుకురా అని చెప్పామన్నమాట. ఇంకా మా వాడికి చెప్పులు పెట్టడం అంటే ఎంత ఇష్టమో, ఈయన పెట్టించుకుంటాం అంటే ఇష్టం. సో ఫైనల్గా అయితే బయటకు వెళ్ళిపోతున్నాము. అలా పిల్లలతో కొంచెం బయటకు తీసుకెళ్తే పేచీలు తగ్గుతాయండి. ఎంతసేపు ఇంట్లోనే ఉంచామనుకోండి ఇంకా మనల్ని బ్రెయిన్ తినేస్తారనమాట. ఇంకెట్లానో పిల్లలు ఇంట్లో ఉన్నారు, పని ఏమవ్వదు. కరెంట్ లేదు మెయిన్. ఇంక ఇక్కడ ప్రసాదాలు ఇస్తున్నారు, కొన్ని తీసుకున్నాం, వాటర్ బాటిల్ అవి. కరెంట్ లేదండి, అది వైర్లు కట్ అయిపోతాయి కదా, ఇంకా పని కూడా అవ్వదని చెప్పేసి నేను పిల్లల్ని తీసుకెళ్ళాను. ఇక్కడ నేను చిన్న కారు చూశానండి, అదేవిధంగా స్టీల్ గణేష్ని కూడా చూశాను అనమాట, చూపిస్తాను. ఇదంతా కూడా మనకి ట్యాంక్ బండ్ దగ్గరలో, మళ్ళీ అక్కడ దాకా కాదు, అక్కడ దాకా వెళ్ళేంత లేదు, సగం దూరం వరకే బాగుంది. ఇంకా మెల్లిమెల్లిగా గణేష్లు అవన్నీ వెళ్తున్నాయి. అయితే మేము పక్కకి పార్కింగ్ చేసి, బుడ్డోడు భలే ఉన్నాడు, ఈ పక్కన కూర్చుని ప్రసాదాలు అయితే తింటున్నాము. అన్ని ప్రసాదాలలో ఒక డబ్బాలో వేసాను, ముందే తీసుకెళ్ళాను డబ్బా, ఎందుకన్నా మంచిదని చెప్పేసి. అయితే ఇంకా మనం రిటర్న్ అయిపోదాము, ఇంకా ట్రాఫిక్ కూడా పెరిగిపోయేలా ఉందని చెప్పేసి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇంకా మనం వెనక్కి వెళ్ళే టైంలో నాకు చిన్న కారు కనిపించింది, ఇద్దరు మనుషులు పెట్టే కారు అనమాట, ఫ్రంట్, అది కూడా బ్యాక్ కాదు. చూపిస్తాను చూడండి. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నామండి. కిందకి దిగిపోయి అక్కడ పార్కింగ్ చేసామన్నమాట. అయితే అక్కడ ఏదో వస్తుంది, అంటే ఒక వినాయకుని వస్తే అందరు చూస్తున్నారు, ఏంటబ్బా అంతా ఎగబడి చూస్తున్నారు, ఏంటి స్పెషల్ అని వెళ్తే స్టీల్ గిన్నెలతోటి వాటితో చేసిన వినాయకుడు అనమాట. ఇదిగోండి ప్లేట్లతోటి వాటితో చేసిన వినాయకుడు. స్పూన్స్, చుట్టూరు స్పూన్స్ ఉంది, పైన ప్లేట్ ఉంది, చిన్న బౌలు, అవన్నీ కూడా నాకైతే భలే నచ్చింది. బిందెతోటి చిన్న చిన్న గరిటెలతోటి పల్లెలతోటి చేశారనమాట. అందరు ఇంకా ఫోటోలు తీస్తుంటే ఏంటనుకుంటే ఇది. నెక్స్ట్ వచ్చేసి చిన్న కార్ అండి, బాగా చిన్నగా ఉంది. అయితే ఇద్దరు మనుషులు పడతారనమాట, ఒక డ్రైవరు పక్కన ఒకరనమాట. అదే స్టీల్ అని చెప్పాను చూసారా, స్టీల్ రెండు కూడా వెరైటీగా అనిపించినాయి. స్టీలు గ్లాసులతో చేసిన వినాయకుడు, ప్లేట్లతోటి, ఇంకా లోపల ఒక అంకుల్ ఉన్నారు చూసారా, బుల్లి కారు, చాలా చిన్న కారు, హైట్ తక్కువ, ఏదో ఆడుకునే కార్ లాగే ఉంది. అందరు ఫోటోలు దిగుతున్నారు, నాకైతే భలే షాక్ అనిపించింది, బాగుంది, చాలా బాగుంది. ఇంకా అందరు చూసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా మేము స్టార్ట్ అయిపోయామండి. ఇంకా ట్రాఫిక్ కూడా ఎక్కువైపోతుంది అనమాట, ఇంకా పిల్లలతో ఇబ్బంది ఉంది. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. నాకైతే ఇది బాగా అనిపించింది, అందరూ సెల్ఫీలు దిగుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు కూడా. చిన్న కారు, మరి నిమజ్జనం ఎలా చేస్తారేమో, మరి అలాగే చేసేస్తారేమో. సో ఇంటికి వచ్చేసరికి దగ్గర 5 అయ్యింది. ఇంకా ప్రసాదాలు, పూరీలు అన్నీ అవన్నీ ఇచ్చారు. ఇంకా మా వారికి టీ పెట్టమని టీ పెట్టాను, వేడి నీళ్ళు కూడా అయిపోయినాయి. ఇంకా వేడి నీళ్ళు కూడా కాసేసాను అనమాట. ఇంక టీ పెట్టేసి పాలు కూడా మరిగించేశాను. ఇంకా మనకు స్టార్ట్ చేస్తాను నేను స్టిచ్చింగ్ అనేది. ఒక బ్లౌజ్ కట్ చేసి పెట్టుకుని వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. ఇది ప్రిన్సెస్ కట్టు, ఫ్రంట్ ఓపెన్ వితౌట్ షే బెల్ట్. మన వాళ్ళకి ఇలాంటి బ్లౌజులు చాలానే ఉన్నాయి కానీ ఇంకా అడుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే డార్క్ కలర్తో అయితే మార్కింగ్ చేయకూడదండి వైట్ మీద, ఎందుకంటే కస్టమర్ బాగా హైలైట్ అయిపోతుంది అనమాట కలర్ అనేది. అంత లైట్ కలర్తో చేస్తాను. ఇలాంటప్పుడు మనకి వ్యూస్ అస్సలు రావు. అసలు నేను ఏం చెప్తున్నానో వాళ్ళు అర్థం చేసుకోవాలన్నమాట. ఎంతసేపు కంటికి కనిపించేలాగా మనకి క్లాత్ ఉండాలి అనుకుంటారు, అది వద్దు, అలా ఆలోచించకండి. చెప్పే విధానము, నేను ఏం చెప్తున్నానో అది అర్థం చేసుకుంటే మీరు తొందరగా సక్సెస్ అయిపోతారు. అందుకనే ప్లెయిన్ క్లాతులతోటి, ఇలా లైట్ క్లాత్లతోటి చేయాలంటే అసలు టైం అంతా వేస్ట్ అయిపోతుంది, కానీ ఎవ్వరు చూడరు అనమాట. ఇది ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టు, బాడీ కొలతలు పంపించారు ఆన్లైన్లో. అయితే ఫ్రాక్ కుట్టాను కదా, వాళ్ళదే ఇది, వాళ్ళదే. ఇంకా నేను కటింగ్ చేసేసి వీడియో కూడా షూట్ చేసేసాను. ఇంకా పిల్లల్ని ట్యూషన్ పంపించేశానండి, పంపించేయాలి, బయట ఆడుకుంటున్నారు.
1 మీటర్‌తోటే అయిపోతదండి. ఇంకా రెగ్యులర్‌గా మనకిస్తారంట. రేపు కొరియర్ చేసేస్తాను. పీకో అదే మనకి అది హెమ్మింగ్‌కి ఇచ్చేసాను. బ్లౌజ్ అయిపోయింది. కుట్టేసాను. నేను పక్కన స్టాండ్ పెట్టుకుని ఇలాగా కటింగ్ చేస్తానండి. చాలామంది అడుగుతారు ఎక్కడ పెడతారు ఏంటంటే, మీకు వీలుని బట్టి మీరు పెట్టుకోవాలండి అంతే. నేను ఇలాగా అలాగని కాదు. మా ఇంట్లో ఇరుకుగా ఉంటది కదా! అవన్నీ చూసుకొని పెట్టుకుంటాననమాట. ఇదివరకు ఈ పెద్ద స్టాండ్ కొనలేనప్పుడు 2, 3 పెద్ద పెద్ద స్టీలు డబ్బాలు పెట్టుకుని దాని మీద పెట్టుకునేదాన్ని. ఇది ప్రిన్సెస్ కట్ ఏ సైజు వాళ్ళకి ఎంత పెట్టుకోవాలి ఏంటనేది చెప్పాను. చాలామంది నేర్చుకున్నారండి. సక్సెస్ కూడా అయ్యారు. ఫిట్టింగ్ బాగా వస్తదనమాట నేను చెప్పిన మెథడ్‌లో కుడితే. చాలా సింపుల్‌గా ఉంటుంది ప్రిన్సెస్ కట్. ఏం కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మనకి ఇబ్బంది కూడా ఉండదు. డబ్బులు ఒక రూ. 10 వెనక్కి వేసేసినా ఇన్ని రోజులు చాలా భరించానండి. నాకింకా వీళ్ళ మీద చిరాకొచ్చేసిందనమాట. పోనీలే ఎప్పుడోకప్పుడు ఇస్తారు కదా! వాళ్ళ దగ్గరున్నప్పుడు అనుకుంటే, వాళ్ళు ఇంట్లో పనులు వాళ్ళు అన్నీ చేసుకుంటున్నారు. ఇక్కడేంటంటే నాకు కోపమొచ్చింది. ఇప్పుడు కరెక్ట్ టైంకి ఇమ్మంటున్నారు. నేను కరెక్ట్ టైంకి ఇస్తున్నాను. మరి డబ్బులు అడిగినప్పుడు మళ్ళీ 10 రోజులకి ఇస్తే ఎలా ఉంటది చెప్పండి? అందుకనే ఇంక మొత్తానికి వీళ్ళని వదిలేసుకొని ఆన్‌లైన్ చేసుకుంటే బెస్ట్ అనిపించింది. ఎవరైతే డబ్బులిస్తారో వాళ్ళకే కుడతాను. మిగతా వాళ్ళకి నెలేసి రోజులు పెడితే వాళ్ళకి చిరాకొచ్చి పోతారు. మనం కుట్టము అనకూడదు. లేట్ అవుతదని చెప్పేస్తాను. లేట్ అవుతదని చెప్పేసి ఇంకా దాన్ని సాగదీస్తా కూర్చుంటాను. నాకైతే ఇంకా కరెక్ట్ టైంకి ఇవ్వలేనప్పుడు నేను మళ్ళీ రొటేషన్ చేసుకోవాలి కదా! ఇప్పుడు వీళ్ళిచ్చే డబ్బులతోటి మళ్ళీ నేను లైనింగ్ తెచ్చుకోవాలి వేరే వాళ్ళకి. వీళ్ళ దగ్గర డబ్బులు ఉండిపోతున్నాయి. నాకు లైనింగ్స్‌కి డబ్బులు ఉండట్లేదు. నాకు ఏదైనా ఒక్కసారి ఇంట్రెస్ట్ వచ్చిందంటే అది సాధించే వరకు ఆపనండి. ఒక్కసారి నేను ఇంకా చిరాకు తెప్పించే మనుషులైతే ఉన్నారంటే ఇంక వాళ్ళని నేను పట్టించుకోననమాట. అలా ఉంటుంది నాతోటి. ఏదైనా సాధిస్తే ఇంకా నేను వదలను సాధించే వరకు. అది ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని తిప్పలొచ్చినా కూడా లాస్ట్ వరకు నేను పోరాడుతూనే ఉంటాను. ఇంకా నా ఓపిక ఉన్నంత వరకు. అదే విధంగా ఇంకా నాకు చిరాకొచ్చిందంటే ఇంకా వదిలేస్తాననమాట. ఇప్పుడు నాకు ఆ ప్రెజెంట్ అదే చిరాకొచ్చింది. అందుకనే ఇంకా రెగ్యులర్ కస్టమర్లయితే చుక్కలు చూపించేస్తున్నా. 3, 4 సార్లు ఫోన్ చేస్తున్నారు. నా బ్లౌజ్ కుడతావా? ఎప్పుడిస్తావు? ఎప్పుడిస్తావు అని. ఇంక అట్లనే వదిలేసాను. నాకైతే అవ్వట్లేదు. మీ ఇష్టం ఉంటే 10 రోజుల దాకా ఉండండని. ఇంకా నచ్చినోళ్ళు ఉంటున్నారు. నచ్చలేనోళ్ళు వెళ్ళిపోతున్నారు. నన్నైతే ఇప్పుడు దాకైతే వెళ్ళిపోలేదు. ఇంకో 10 రోజులు వెయిట్ చేసిన తర్వాత ఇస్తా అన్నారు మరి బ్లౌజులు. నేను అప్పుడు కూడా ఇంక అలాగే చెప్తాను. ఇంక మా వాడికి మధ్య మధ్యలో పిల్లలు వస్తూ ఉంటారండి. బాత్రూమ్ అంటారు. ఇంకా అవన్నీ చూసుకుంటేనే మన ఇంట్లో మేనేజ్ చేసుకోవాలి. మనం సక్సెస్ సాధించాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని కష్టాలు పడాలి. అయితే చాలామంది ఏమనుకుంటారు, ఎందుకక్క నీకు ఇద్దరు మగపిల్లలే కదా! ఏదో కొంచెం కుట్టుకుని ఆగొచ్చు కదా అని. ఆ టైము ఉంటదండి. పిల్లల్ని చూసుకుని చక్కగా ఇంట్లో పనులు చేసుకోవచ్చు కదా! ఒక బ్లౌజ్ కుట్టుకోవచ్చు కదా! నా ఫ్యూచర్ ప్లానింగ్ అదే. కానీ ఆ ఫ్యూచర్ ప్లానింగ్ మనకి రావాలి, మనకి నచ్చిన లైఫ్ రావాలి అంటే కొంచెం కష్టపడాలనమాట. అందుకనే ఈ వ్లాగ్ ఛానెల్‌లో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఏదో ఒక రోజు నాకు నచ్చిన లైఫ్ వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. ఓహో! ఇంత కష్టపడింది కాబట్టి ఇప్పటికి తనకి నచ్చిన లైఫ్ వచ్చిందని. ముందే అవంతా చెప్పకుండా ముందే చెప్తే అది అంత ఏముంటది చెప్పండి? సక్సెస్ అయ్యామంటే ఏదో ఒకటి చెప్పుకుంటానికి బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి కదా! అయితే ఇదంతా కూడా గమ్ పెట్టి జాయిన్ చేస్తున్నా. హ్యాండ్‌కి, నెక్‌కి కూడా మనకి పైపింగే వస్తదనమాట. ఇవన్నీ చేసేసుకుని ఇంకా నైట్ 10 అయిందండి. 10 ఏంటి నిద్రపోయేసరికి 11:30 కూడా అయింది. అవి సౌండ్స్ అనమాట బయట. చాలాసేపు ఇక్కడే ఉన్నారు. నేనైతే నిద్రపోయాను. మా వారికే 4:00 వరకు ఇక్కడిక్కడి వరకే ఉన్నారంటండి. పాపం నిద్ర లేవు వాళ్ళకి. లేట్‌గా స్టార్ట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యారు. వాళ్ళు స్టార్ట్ అయిందే 9 గంటలకి. లేట్‌గా స్టార్ట్ అయితే లేట్‌గా నిమజ్జనం అవుతది. తొందరగా స్టార్ట్ అయిపోవాలి. సో, మొత్తం అయిపోయింది ఇంకా. ఫ్రంటు, బ్యాక్ అన్నీ అయిపోయినాయి ఇంకా. ఇక్కడ కూడా అంతే. దీన్ని ఇలా పెట్టేసుకుని నీట్‌గా ఐరన్ చేసేసుకోవాలి. తొందరగానే అయిపోతది పని ఇలా చేసుకుంటే.
ఇలా మొత్తం కూడా అయిపోయిందండి. ఇంకొక హ్యాండ్ ఉందా, బ్యాక్ పార్ట్ ఉంది. మన ఛానల్ చూస్తూ చిన్న చిన్నవన్నీ కూడా మీ పిల్లలు కుట్టడం నేర్చుకోండి. ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా టైలరింగ్ నేర్చుకుంటేనే మంచిది. లేకపోతే ఇద్దరు అమ్మాయిలు కుట్టేసరికి వాళ్ళకి టైలర్స్కి ఒక 2000 వాళ్ళ చేతిలో పెట్టాలి స్టిచ్చింగ్కి కేవలం. ఆ లైనింగ్లు అవన్నీ మీరు తెచ్చుకున్న వాళ్ళు తెచ్చిన కౌంట్ ఒకటే. స్టిచ్చింగ్ కాస్ట్ తగ్గుతుంది కదా మీకు. మీరు మీ బ్లౌజులు కుట్టుకున్న బ్లౌజులు అంటే కొంచెం కష్టమే, టైం పడుతుంది. ఫ్రాకులు ఈజీ, పిల్లల ఫ్రాకులైనా పెట్టికోట్లైనా చాలా ఈజీ. మీ పెట్టికోట్లైనా సరే లాంగ్ పెట్టికోట్స్ ఈజీగా కుట్టేసుకోవచ్చు. అయిపోయిందండి పని అంతా కూడా. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా బట్టలు వేసేయాలి. ఎక్కువ ఉన్నాయి బట్టలు. ఈ బట్టలు వేసేసి తర్వాత అయిపోయిన తర్వాత తీసేస్తాను. ఎక్కువసేపు పెట్టాను, ఎక్కువ బట్టలు ఉన్నాయని చెప్పేసి 60 minutes వరకు పెట్టాను. తర్వాత ఇప్పుడు మిషన్ ఎక్కాలండి. కరెంట్ ఇప్పుడు వచ్చిందనమాట. ఇందాక దాకా కరెంట్ లేదు, అందుకనే నేను ఇంకా లైట్ తీసుకున్నా స్టిచ్చింగ్కి. కరెంట్ లేదంటే మనకి వర్క్ రన్ అవ్వదు కదా, అందుకుని. ఇంకా మిషన్ ఎక్కేసి ఇవన్నీ కూడా షూట్ చేయాలి. నేనైతే కొంచెం మనకు లాగ్ ఛానల్ కోసం మాత్రమే కొంచెం కొద్దిగా స్టిచ్చింగ్ చూపించాను. మిగతాదంతా కూడా మన స్టిచ్చింగ్ ఛానల్ కిందకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ జాయింట్లు కొద్దిగా జాయింట్లు పడాలి. ఆ జాయింట్ల వరకు మాత్రం ఈ వీడియోలో పెట్టానమాట. చాలా ఫాస్ట్గానే అయిపోతుందండి వర్క్ దీని మీద అయితే. మనం తక్కువ టైంలోనే ఎక్కువ బ్లౌజులు కుట్టుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని కుట్టుకుంటాం ఏంటనేది తర్వాత సంగతి. నాకు తలనొప్పి అయితే లేదు. ఎంత సౌండో, పాత మిషన్ సౌండ్ వచ్చేది. ఫినిషింగ్ అంటారా, ఇంకా మన చేతిలో సగం ఉంటుంది ఫినిషింగ్ అనేది. కానీ కుట్టు గట్టిగా ఉండేదన్నమాట. ఊడదీసినా కూడా వచ్చేది కాదు, అంత గట్టిగా ఉండేది. మధ్యాహ్నం వరకు కరెంట్ లేదండి, మధ్య మధ్యలో పోతానే ఉంది. అందుకనే ఇంకా నేను కూడా స్టిచ్చింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా బయటికి తీసుకెళ్ళిపోయాం పిల్లల్ని, కొంచెం రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి. ఇంకా వేరే దిక్కునికి ఎక్కడికి వెళ్దామన్నా ట్రాఫిక్ జామే కదా, అందుకనే వెళ్ళలేదు. ఇంకా దారం దిగిపోతుంది అక్క అస్తమానం అంటే, కొత్త మిషన్ కొనుక్కుంటే దారం దిగుతుంది. ఒక 2 రోజులు అయితే ఇంకా దారం తెగదనమాట, బాగానే ఉంటుంది. నీట్గా ఇలా అంతా కూడా కుట్టేసుకున్న తర్వాత ఇంకా నేను స్టిచ్చింగ్ ఛానల్ కోసం అయితే వీడియో షూట్ చేస్తాను. 2 ఒక దాంట్లో పెట్టకూడదు అనమాట. అంటే దీంట్లో పెట్టింది దాంట్లో పెట్టకూడదు, దాంట్లో పెట్టింది దీంట్లో పెట్టకూడదు, 2 ఛానల్స్ ఉన్నప్పుడు. అయిపోయిందండి. ఇదంతా కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని కరెక్ట్గా రెడీ చేసి పెట్టుకున్న స్టిచ్చింగ్కి ఏదైతే కావాలో వీడియోస్ వాటి కోసం. చాలా సింపుల్గా అయిపోతుంది. నాకైతే 30 minutesలో కుట్టేయచ్చు నేను. మొత్తం టాలెంట్ ఉంటే మనకి ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట. అందుకనే నేర్చుకోండి అని చెప్తా ఉంటాను ప్రతి వీడియోలో. మన బ్లౌజులు మనం కుట్టుకుంటే చాలు, మన పీకో ఫాల్ మనం వేసుకుంటే చాలు. పీకో ఫాల్ అంటే మిషన్ కొనాలి, మనం కొనుక్కునే వాటికి మిషన్ వేస్ట్, బయటకి ఇచ్చేసేయండి. బయట పీకో ఫాల్ ఇచ్చేసి బ్లౌజులు నేర్చుకోండి. టైం అయితే పడుతుంది బ్లౌజులకి. అట్లీస్ట్ డ్రెస్సులు, లాంగ్ ఫ్రాక్లు అయితే ఈజీ అనమాట. వాటి కోసం ఏమి ఫిట్టింగ్ అవి ఏమి కరెక్ట్గానే వచ్చేస్తాయి, ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బ్లౌజులు అయితే టైం పడుతుంది. అయిపోయింది ఇది కూడా. ఇంకా బయట చూసారా మా వినాయకుడు వెళ్తున్నారు. ఒకసారి చూద్దామని చెప్పేసి ముందుకు వెళ్ళాను. ఇంకా అక్కడ లైట్స్ అనమాట, ఇదంతా డీజే. 11 గంటల వరకు 12 గంటల వరకు మా వారైతే చెప్పారు 3 గంటల వరకు ఇక్కడే ఉన్నారే బాబో అని. నిద్ర లేదని ఆయనకి. నాకైతే నిద్ర పట్టేసింది, టైర్డ్ అయిపోయాను కదా బాగా. ఇదిగోండి మా వినాయకుడు మా ఇంటి పక్కనే, చూసారా ఎంత ముద్దుగా ఉన్నాడో. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తారు. నాకు ఎంత బాధ అనిపించిందో వెళ్ళిపోతుంటే. అంటే ఈ 11 రోజులు చూసుకున్నాం కదా, ఇంకా తప్పదు కదా, గంగమ్మ ఒడిలోకి వెళ్ళాల్సిందే. చూడండి, నాకు నిజంగా బాధ అనిపించిందండి. ఇంక బట్టలు కూడా అయిపోయినాయండి. ఇంక ఈ బట్టలన్నీ తీసేసి పైన ఆరేసి వస్తాను. అవుతుంది
స్టిచ్చింగ్ అయిపోతుంది. ఇంకొక 5 నిమిషాలు అయిపోతుంది మొత్తం అంతా కూడా. పైపింగ్ వేశాను కదా, పైపింగ్ ఓవర్‌లాక్ కూడా చేశాను. అవన్నీ చేసేసరికి కొంచెం లేట్ అవుతదనమాట. లేదు ఏమీ లేకుండా అయితే మాత్రం తొందరగానే అయిపోతది. అయిపోయింది ఇంకా స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి. చూడండి, ఫ్రంట్ వచ్చేసి ఇది బ్యాక్ రౌండ్ నెక్, సిల్వర్ కలర్ పైపింగ్ వేశాను. మెసేజ్ పెట్టాను అమ్మాయికి, కొంచెం ఇచ్చేస్తే కొరియర్ చేసేయాలి నాకు. అది హ్యాండ్ పని ఉంది కదా, ఉక్సులు కాజాలు. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టు. ఇంక ఇవన్నీ పనులు అయ్యేసరికి నాకు దగ్గర 7:30 అలా అయింది. ఇంకా వంట కూడా స్టార్ట్ చేసేసాను. ఇంకా అయిపోయిందండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, ఇంకా ఎలా పడితే అలా ఉంది. మీకు ఇంత ఎక్కువ వద్దాక మాకు సింపుల్గా ఒక 10 నిమిషాలు చూపించామంటే వీడియోని 10 నిమిషాలను చూపించేస్తాను. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.